హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనకు రీసెంట్గా తెలంగాణలో టెట్ ఎగ్జామ్ అనేది జరిగిందనమాట. సో ఈ టెట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ అనేది చాలా సింపుల్గా ఓ 6th 7th క్లాస్ పిల్లవాళ్ళు చేసే విధంగా ఇచ్చాడనమాట. సో ఎంత సింపుల్గా ఇచ్చాడంటే వాటికి డైరెక్ట్ క్వశ్చన్ అనేది డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. వాటిని చేయాల్సిన ఆ ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ క్వశ్చన్లు ఎంత ఈజీగా ఉన్నాయో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి. సో టెట్ ఎగ్జామ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 81⁻⁻1 ఇంటూ 3⁻⁻5 ఇంటూ 3⁻9 ఇంటూ 64⁻π/6 ఇంటూ 3√3 అనమాట. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఐ ఎగ్జామ్లో కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ చేస్తే మాత్రం బైక్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో చాలా సింపుల్గా ఇచ్చాడు పేపరు. సో ఒకసారి చూద్దాం వాటి క్వశ్చన్లు ఏంటియో వాటి ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూద్దాం. ఇది 81⁻⁻1. 81⁻⁻1ని మనం ఏమో రాసుకోవచ్చు అంటే 1/81గా రాసుకోవచ్చు. సో 3 మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటిని డైరెక్ట్ కూడా ఆన్సర్ పెట్టేయచ్చు. సో డైరెక్ట్ ఇలా రాసుకోకుండా కూడా ఆన్సర్ పెట్టవచ్చు. కేవలం మీకు అర్థం కావడం కోసం నేను ఇలా చేస్తున్నాను. ఇది 3⁻⁻5. ఈ 3⁻⁻5ని మనం ఏం రాసుకోవచ్చు 1/3/5గా రాసుకోవచ్చు అనమాట. ఇంటూ ఇది 3⁻9కి 3⁻9 ఇంటూ ఇది 64. ఈ 64ని ఏమని రాసుకోవచ్చు 64ని ఏమని రాసుకోవచ్చు అంటే 2/5గా రాసుకోవచ్చు అనమాట. సో 2/6గా రాసుకోవచ్చు అనమాట. 2/6 1/6 అనమాట. సో ఇది 3√3. 3√3ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3/1/3 రాసుకోవచ్చు. 3√3ని మనం ఏం రాసుకోవచ్చు 3/1/3గా రాసుకోవచ్చు. పవర్ 6కి పవర్ 6 అనమాట. సో ఇప్పుడు చూడండి 1/81 మనం ఏం రాసుకోవచ్చు 1/3/4గా రాసుకోవచ్చు. ఎందుకంటే 3ని 4 సార్లు ఇంటూ చేస్తే 81 అనేది వస్తుంది. అంటే ముళ్ళ 9 9 27 27 ముళ్ళ 81 కాబట్టి. సో ఇక్కడ చూడండి ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ 3/9 ఉంది. అంటే 3/5 ఇక్కడ 3/9 అంటే ఒక 3/5 పోయింది. ఇక్కడ కింద 3/5 పైన 3/9 అంటే ఇందులో నుంచి 3/5 పోతే ఇక మిగిలేది ఏంది 3/4 అనేది మిగులుతుంది. ఎందుకంటే ఇది 3/9 ఉంది, ఇక్కడ 3/5. ఈ రెండింటికి క్యాన్సిల్ చేసి 3/5 అనేది ఇందులో నుంచి క్యాన్సిల్ అయితే ఇక 3/4 అనేది మిగులుతుంది. సో ఇక్కడ చూడండి ఇది 2/6గా ఇక్కడ 6కి క్యాన్సిల్ 5/6 1/6 కాదు, ఇక్కడ 6కి క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంది 2/5 కాబట్టి 5 ఇంటూ ఇక్కడ 3 1 3 2 6 ఇదెంత 3² అనమాట. సో ఇక్కడ 3/4 ఇక్కడ 3/4 క్యాన్సిల్. ఇక ఆన్సర్ ఏంటిది 2/5 ఇంటూ 3² అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని డైరెక్ట్ చేయొచ్చు. కావాలని మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. x + 1/x = 3 అయినా x⁴ + 1/x⁴ విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ x + 1/x = 3 అని ఇచ్చాడు. x + 1/x = 3 అని ఇచ్చాడు. x + 1/x దీన్ని స్క్వేర్ చేయండి. x + 1/x = 3 అంటే దీన్ని స్క్వేర్ చేయండి. చేస్తే ఏమొస్తుంది x² a + b² a² అంటే x² ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే x b అంటే 1/x. ఇది a ఇది b² అంటే a + b² a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే 1/x² అనమాట. ఇక్కడ xకి ఇక్కడ x క్యాన్సల్. ఇక్కడ ఏం మిగులుతుంది x² ప్లస్ 1/x² ప్లస్ 2 అనేది మిగులుతుంది అనమాట. సో ఇక్కడ ఏముంది x + 1/x². x + 1/x అంటే ఎంత 3. ఇది 3². ఇక్కడ ఏం మిగులుతుంది x² ప్లస్ 1/x² ప్లస్ 2. సో ఏమొస్తుంది 3² అంటే 9.
ఈ 2ని ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది, 9 - 2 = x² + 1/x². ఎంత వస్తుంది, 7 = x² + 1/x². సో ఇది డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు, కానీ మీకు అర్థం కావడం కోసం ఇదంతా స్టెప్లు వేస్తున్నాను అనమాట. సో దీని ఆన్సర్ డైరెక్ట్గా ఏం చేయాలంటే, ఇక్కడ దీన్ని ఫస్ట్ x² కావాలంటే దీన్ని స్క్వేర్ చేసి ఒక 2 తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7 వచ్చినాక 4 కాబట్టి మళ్ళీ స్క్వేర్ చేయాలి. 7ని స్క్వేర్ చేస్తే 7 × 49, 49లో నుంచి 2 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది, 47 అనేది ఆన్సర్. డైరెక్ట్ పెట్టేయచ్చు. కాకపోతే ఇది ఎలా వచ్చిందని మీకు అర్థం కావడం కోసమే నేను చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమొచ్చింది, x² + 1/x² = 7 వచ్చిందనమాట. సో దీన్ని మళ్ళీ స్క్వేర్ చేయాలన్నమాట. అప్పుడు స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఇది a + b హోల్² అనమాట. a² అంటే ఇది a అంటే x², హోల్² అంటే x⁴ + 1/x⁴ + 2 × x² 2ab x² + 1/x² = దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 49 వస్తుంది అనమాట. 49 వస్తుంది. ఇక్కడ x²కి ఇక్కడ x² క్యాన్సల్. మనకు కావాల్సింది x⁴ + 1/x⁴. ఈ రెండు అటు పంపించండి. పంపిస్తే 49 - 2 ఎంత వస్తుంది, 47 అనేది ఆన్సర్ వస్తుంది. సో మీకు అర్థం కావడం కోసం ఇన్ని స్టెప్లు వేసాను. ఎంత అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఇక్కడ స్క్వేర్ ఇచ్చిన అనుకోండి, దీన్ని స్క్వేర్ తీసేసి దీన్ని స్క్వేర్ చేసి 2 తీసేయాలి. మళ్ళీ 4 ఇచ్చింది కాబట్టి మళ్ళీ స్క్వేర్, దీన్ని 2 తీసేస్తే 7 వస్తుంది. కాబట్టి 7ని స్క్వేర్ చేస్తే 4 7 × 49 - 2 ఎంత, 47 అనేది డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 25x² + 9y² - 3x 30xy. సో ఇది ఏ రూపంలో ఉంది, x - y హోల్² రూపంలో ఉందన్నమాట. x - y హోల్² రూపంలో ఉంది. సో ఇక్కడ ఇది చూడండి, 25x². 25ని x² మనం ఏమో రాస్తానంటే 5x హోల్² రాస్తాను. ఎందుకంటే 5 × 5 = 25, x × x x² + 9y² ఏమో రాస్తానంటే 9y హోల్², అంటే ముళ్ళ 9 y²కి y² మైనస్ 30xyని ఏం రాస్తానంటే 2ab కదా, 2 × a అంటే ఎంత, 5x మైనస్ b అంటే ఎంత, 3y అనమాట. సో ఇప్పుడు x - y హోల్² రూపాయలు చేస్తే a² + b² - 2ab అనమాట. సో ఇప్పుడు మనకి x - y హోల్² అంటే x అంటే ఏంటిది, 5x. సో ఇది a - b హోల్² అనమాట. a - b హోల్² సూత్రం రూపం అనమాట. అప్పుడు a అంటే ఏంది, ఇక్కడ 5x మైనస్ ఇక్కడ b అంటే ఏంది, 3y హోల్²కి హోల్². ఇదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. 5,600 రూపాయలు అసలు 4 సంవత్సరాలలో 7,560 మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అన్నాడు. ఇక్కడ అసలు ఎంత, 5,600 రూపాయలు అనమాట. సో ఎప్పుడైనా అసలు అనేది 100% ఉంటుందండి. అసలు అనేది 100% ఉంటుంది. 100% అంటే 5,600 రూపాయలు అనమాట. అసలు అనేది 100% ఉంటుంది. మనం కనుక్కోమన్నది వడ్డీ రేటు కనుక్కోమంట. ఎంత వడ్డీ రేట్ ఎంత, 6 అనమాట. వడ్డీ రేట్ అంటే 6 అనమాట. r = I/t అనమాట. I అంటే వడ్డీ, ఇంట్రెస్ట్, t అంటే టైం అనమాట. సో ఇక్కడ వడ్డీ ఎంత, 5,600 రూపాయలు 7,560 మొత్తం అయిందనమాట. ఇక్కడ వడ్డీ ఎంత వచ్చినట్టు, 7,560 లంగా 5,600 తీసేయండి. తీసేస్తే 0 6 15 నుంచి 6 పోతే ఎంత, 9 6 నుంచి 5 పోతే 1, అంటే 1960 రూపాయలు వడ్డీ వచ్చినట్టు. ఇక్కడ ఎంత, 1960 రూపాయలు వడ్డీ. టైం ఎంత, ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాబట్టి 4. ఇక్కడ 4 1 4, 4 3 12, 4 16, 4 16. ఇక్కడ 3 మిగులుతుంది, 36, 4 9 36, 0కి 0. ఇక్కడ ఎంత, 490 వచ్చిందనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 490 వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా పర్సంటేజ్లలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 100% అయితే 5,600 రూపాయలు, అంటే 5,600 రూపాయలకి 100% అయితే మరి ఇక్కడ మనకు 490 రూపాయలు ఉంది. మరి 490 రూపాయలకి ఎంత పర్సెంట్ అనమాట.
మనల్ని అడిగింది ఏంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 5,600 రూపాయలు అయితే 100% అయితే 490 రూపాయలు అయితే ఎంత పర్సెంట్ అని అడిగింది అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 490. సో 490 ఇంటూ 100/5,600. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా క్యాన్సల్, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా క్యాన్సల్. 7 49, 7 56, 2 4 8, 2 5 10. ఎంత వచ్చింది? 7 5 35/4 వచ్చింది. 35/4. సో దీన్ని పర్సంటేజ్లోకి మిశ్రమ భిన్నంలోకి మార్చండి. 4 32 అంటే 8 పూర్ణాంకం. సో 32 పైన ఎంత ఉండదు? 3/4%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 8 పూర్ణాంకం 3/4% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఇవ్వబడినవి. ప్రతి సరైన జవాబుకు +4 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయించడం జరిగినది. లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబు రాసి 76 మార్కులు పొందింది. అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 25 ప్రశ్నలు ఉన్నాయి. మరి 25 ప్రశ్నలకు 25 ప్రశ్నలు రాసింది. సో అంటే రైట్ ప్రశ్నలు, రాంగ్ ప్రశ్నలు ప్లస్ రైట్ ప్రశ్నలు మొత్తం కలిపి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 25 ప్రశ్నలు ఉన్నాయి. అంటే రాంగ్ ప్రశ్నలు, రైట్ ప్రశ్నలు, అంటే ఆమె మొత్తం 76 మార్కులు వచ్చిందంటే అది కొన్ని రాంగ్ రాసింది అనమాట. సో ఈ 25 ప్రశ్నల్లో కొన్ని రాంగ్ రాసింది, కొన్ని రైట్ రాసింది. సో మొత్తం 25 ప్రశ్నలకు 25 రాసింది అనమాట. సో ఇప్పుడు మనకేంది? సో రాంగ్ ప్రశ్నకి ఎంత? 2 మార్కులు మైనస్ అనమాట. సో రైట్ ప్రశ్నకి ఎంత? 4 మార్కులు ప్లస్ అనమాట. అంటే 4 రైట్ ఆన్సర్లకి -2 రాంగ్ ఆన్సర్లు. 4 రైట్ ఆన్సర్లు అంటే రైట్ ఆన్సర్లకి 4 మార్కులు, రాంగ్ ఆన్సర్కి 2 మార్కులు. అంటే రైట్ ఆన్సర్లకు వచ్చిన మార్కుల నుంచి రాంగ్ ఆన్సర్ల మార్కులు తీసేస్తే మనకు టోటల్గా ఎన్ని మార్కులు రావాలి? 76 మార్కులు రావాలన్నమాట. సో 76 మార్కులు రావాలి. సో ఇప్పుడు చూడండి, ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేయాలన్నమాట. సో సాల్వ్ చేయాలంటే దీన్ని సమానం చేయాలంటే దీన్ని 4తోని గుణించాలి. 4తోని గుణించాలి. గుణిస్తే ఏమవుతుంది? గుణిస్తే ఏమవుతుంది? ఇది దీన్ని ఇటు పంపండి. సో 4 రైట్ ఆన్సర్లు ప్లస్ 4 × W, 4W, 4 25 100. సో దీంట్లో నుంచి దీన్ని తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 4 రైట్ -2W = 76 అనమాట. సో ఇక్కడ కింద ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ మైనస్. సో ఇక్కడ 4R క్యాన్సల్. సో 4 + 2 ఎంత వస్తుంది? 6W = -100 అన్నింటి నుంచి 76 పోతే 24. సో ఇప్పుడు 6W = 24. మరి రాంగ్ = 24/6 వస్తే 6 అవుతుంది. 6 1 6 4 అంటే W = 4 అనమాట. అంటే రాంగ్ ఆన్సర్లు ఎన్ని? 4. మొత్తం 25 క్వశ్చన్లు అంటే 25 క్వశ్చన్లో 4 రాంగ్ ఆన్సర్లు తీసేస్తే మిగతా ఎన్ని ఉంటాయి? 21 క్వశ్చన్లు. అంటే అతను అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య ఎంత? అంటే 4 రాంగ్ రాసింది, ఇక మిగతా ఎన్ని ఉంటాయి? 21 అనేవి సరైన జవాబులు అనమాట. సరైన జవాబులు. ఆమె సరైన జవాబులు ఎన్ని రాసింది? 21. సో మొత్తం 25 క్వశ్చన్లో 4 రాంగ్ రాసింది, 25 కరెక్ట్ రాసిందనమాట. ఇక్కడ మనల్ని ఏమడిగిండు? లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య ఎంత అంటే 21. సో నెక్స్ట్ 6వ ప్రాబ్లం చూడండి. రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబా మధ్య భేదం 133. కాసాగు గాసాబాకి 20 రెట్లు మరియు వానిలో ఒక సంఖ్య 35 అయిన రెండవ సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక ఒక సంఖ్య 35 అని వాడే ఇచ్చిందనమాట. సో ఇందులో ఏదో ఒకటి రెండో సంఖ్య అవుతుంది అనమాట. సో రెండవ సంఖ్య ఎంత అన్నాడు. ఇందులో ఏదో ఒకటి కింద 4 ఆప్షన్లలో రెండో సంఖ్య ఏదో ఒకటి అవుతుంది. సపోజ్ ఇది రెండో సంఖ్య అనుకుందాం. సో ఒక సంఖ్య 35, రెండో సంఖ్య 25. ఇప్పుడు వీటికి కాసాగు చేస్తే ఎంత వస్తుంది?
5 35, 5 25. సో మళ్ళీ వీటికి గాసాబా చేస్తే ఎంత వస్తుంది? 35కి 25కి గాసాబా చేస్తే మళ్ళీ సేమ్ ఎక్కువ. 5 35, 5 25. 5 అనేది గాసాబా అవుతుంది. సో 5 అనేది గాసాబా అవుతుంది. సో ఇప్పుడు చూడండి, కాసాగు గాసాబాకి 20 రెట్లు ఉండాలన్నమాట. సో దీనికి 20 రెట్లు అంటే 5 × 20 అంటే 2 5 10, 100 ఉండాలి. మరి ఇక్కడ ఎంత వస్తుంది? 5 5 25, 25 4 100. మరి 25 ఏళ్ళు అంటే ఎక్కువ పోతుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని చేసినా కూడా ఇది రాంగ్ ఆన్సర్ వస్తుంది. దీన్ని చేయండి, కరెక్ట్గా వస్తుంది అనమాట మీకు. ఒక సంఖ్య 35, ఇంకో సంఖ్య 28. సో 7 ఎక్కంతో పోతే 7 5 35, 7 4 28. సో కాసాగు ఎంత వస్తుంది? 4 5 20, 20 140. సో మరి దీనికి గాసాబా చేస్తే 35కు 28 గాసాబా చేస్తే 7 5 35, 7 4 28. 7 అనేది గాసాబా వస్తుంది. సో గాసాబా 7, కాసాగు 40, 140 అనమాట. మరి గాసాబాకు కాసాగా 20 రెట్లు ఉందో చూడండి. 7 × 20 ఎంత వస్తుంది? 140. సో కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 25 అనమాట. చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తున్నారు అనమాట. 1 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 25 ప్రధాన సంఖ్యలు అనేవి ఉంటాయి అన్నమాట. కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి, 25 కరెక్ట్గా ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 8వ ప్రాబ్లం చూడండి. టవర్ యొక్క 1/10వ భాగం ఆకుపచ్చ రంగు, 1/20వ భాగం తెలుపు రంగు, 1/30వ భాగం ఎరుపు రంగు మరియు మిగతా భాగం నీలం రంగు వేశారు. నీలం భాగం 14 మీటర్ల 70 సెంటీమీటర్ల పొడవు అయినా టవర్ పొడవు మీటర్లలో ఎంత? మనకు టవర్ పొడవు అనేది ఎంతో తెలియదు కాబట్టి దాన్ని పొడవుని మనం ఎంత అనుకుందాం అంటే ఎల్ మీటర్లు అనుకుందాం. ఎల్ మీటర్స్ అని అనుకుందాం అనమాట. సో ఈ ఎల్ మీటర్స్లో 1/10వ భాగం ఎంత? ఆకుపచ్చ రంగు అనమాట. అంటే ఈ ఎల్లో నుంచి 1 అంటే సో ఈ ఎల్ మీటర్స్ మొత్తం దాని పొడవు ఎంత అంటే ఎల్ మీటర్స్ అనమాట. సో ఆ పొడవులు నాట 1/10వ భాగం ఆకుపచ్చ రంగు వేసింది అనమాట. సో ఇందులో 1/10 అంటే L/10వ భాగం ఆకుపచ్చ రంగు వేసిండు. నెక్స్ట్ L/20వ భాగం అంటే 1/20 అంటే లెంత్లో 20వ భాగం ఎంత వేసిండు? ఎరుపు రంగు వేసిండు. L/30వ భాగం అంటే 1/30 అంటే ఈ లెంత్లోనే 30వ భాగం ఎంత వేసిండు? ఎరుపు రంగు అనేది వేసిండు అనమాట. సో ఈ మొత్తం లెంత్లో నుంచి ఈ లెంత్ తీసేస్తే నీకు మిగిలిన లెంత్ అనేది వస్తుంది అనమాట. సో ఎల్ మైనస్ సో ఈ 10 20 30 కాసాగు చేస్తే ఎల్ మైనస్ ఈ 10 20 30 కాసాగు చేస్తే మీకు 60 అనేది కాసాగు వస్తుంది. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి 6తో గుణించాలి. ఇది 6L. కింద 20 ఉంది కాబట్టి ఇది 60 కావాలంటే 3తో గుణించాలి. 3L. కింద 30 ఉంది కాబట్టి ఇది 60 కావాలంటే 2తో గుణించాలి. 2L. సో ఎల్ మైనస్ 6L 3L ప్లస్ 2L ఎంత అవుతుంది? 11L/60 ఎంత వస్తుంది? ఎల్ మైనస్ 11L/60 అనమాట. సో 60 × L ఏమవుతుంది? 60L మైనస్ 11L ఎంత వస్తుంది? 60L మైనస్ 11L/60. సో 60L 11L పోతే మనకి ఎంత వస్తుంది? 49L/60 అనమాట. ఇది మిగిలిన లెంత్ అనమాట. సో ఈ మిగిలిన లెంత్ అంటే మనకి ఎంత ఉందంటే 14 మీటర్ల 70 సెంటీమీటర్లు ఉందన్నమాట. సో 14 మీటర్ల 70 సెంటీమీటర్ 49L/60 ఇది మిగిలిన లెంత్ అనమాట. సో ఈ మిగిలిన లెంత్ ఎంత ఉందట? 14 మీటర్ల 70 సెంటీమీటర్లు ఉందన్నమాట. ఈ 70 సెంటీమీటర్లను మీటర్లోకి మారిస్తే 70/10 మీటర్లు అనమాట. 10కి 10 క్యాన్సిల్ అయితే 7 మీటర్లు. 70 దీన్ని మీటర్లోకి మారిస్తే 100 అనమాట. సెంటీమీటర్ల మీటర్లోకి మారిస్తే 100 వేసుకోవాలి. సో ఒక 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ కింద 0 ఉంది కాబట్టి ఇది 0.7 మీటర్స్ అనేది అవుతుంది. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? 49L/60 ఈజ్ ఈక్వల్ టు 14.7 మీటర్లు అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఎల్ ఇక్కడనే ఉంచండి. 14.7 × 60 49/60 పోతే 60/49 అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసి ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు అనమాట.
సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా క్యాన్సిల్ అవుతుంది. 7 ఏళ్ళు 49, 7 రెండ్ల 14, 7 ఒకట్ల 7, అలాగే 7 ఒకట్ల 7, 7 మూడులో 21. అప్పుడు ఏమవుతుంది, 6 మూడులో 18 అనేది 18 మీటర్లు అనేది మనకు టవర్ యొక్క పొడవు అనేది ఎంత, 18 మీటర్లు అనమాట. టవర్ యొక్క పొడవు ఎంత వస్తుంది, 18 మీటర్లు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4.7 బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. 4.7 బార్ అంటే ఇక్కడ బార్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలకు బార్ ఉంటే అన్ని 9 వేసుకోవాలన్నమాట. పాయింట్ తర్వాత ఒక అంకెకి బార్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలకు బార్లు ఉంటే అన్ని 9 కింద వేసుకోవాలన్నమాట. పాయింట్ తర్వాత ఒకటే దానికి బార్ ఉంది కాబట్టి ఒకటే 9 వేసుకోవాలి. ఇది 4.7 కానీ ఇది 47లో నుంచి ఈ బార్ ఉన్న అంకెని తీసేయాలన్నమాట. 47లో నుంచి ఇది టోటల్ కలిపితే 47లో నుంచి పాయింట్కి ముందున్న అంకెని తీసేయాలి. సో 40 ఏళ్ళంగా 4 పోతే 43/9కి 9 అనమాట. సో ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రాజు మరియు రాము లాటరీలో గెలిచారనమాట. మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటాగా 780 రూపాయలు పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం ఎంత అన్నారు. సో వీళ్ళ నిష్పత్తి ఎంత, 3:4 అనమాట. సో ఇప్పుడు 3:4 ఇది 3 చాక్లెట్లు 4 చాక్లెట్లు అనుకోండి. సో వీడు రాజు, వీడు రాము అనమాట. సో మరి రాముకి ఎంత వచ్చింది, 780 రూపాయలు. అంటే రాము దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయి. 4 చాక్లెట్లకి ఎంత, 780 రూపాయలు అనమాట. సో మరి లాటరీలో మొత్తం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి, 7 చాక్లెట్లు అనమాట. అంటే 4 చాక్లెట్లకు 780 రూపాయలు అయితే మొత్తం ఎంత, 7 చాక్లెట్లకు ఎంత అని అర్థం. సో 7 × 780/4 అనమాట. సో 4 ఒకట్ల 4, ఇక్కడ ఏమవుతుంది, 4 ఒకట్ల 4, 4 9 36, 4 5 20, 195 × 7, 195 × 7 ఎంత వస్తుంది, 7 5 35, పైకి 3, 7 8 50, 7 9 63, 66, 7 ఒకట్ల 7, 7 6 ఎంత, 13, 1365 రూపాయలు అనేవి లాటరీలో మొత్తం రూపాయలు అనమాట. లాటరీలో మొత్తం రూపాయలు ఎన్ని, 1365 రూపాయలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగతా ఇంకా 14 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 14 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.